అందరికీ నమస్కారం. నా పేరు దర్యా సుజన్ కుమార్, అసెస్మెంట్ ఎక్స్పర్ట్ హిందీ, స్టేట్ అసెస్మెంట్ సెల్, SCRT. ఈరోజు మనము అసెస్మెంట్ బుక్లెట్ గురించి తెలుసుకుంటాము. అసెస్మెంట్ బుక్లెట్ ఈరోజు మనం చర్చించుకోబోయే అంశాలు, మొదటిది ఆకलन अनुसूची एवं संरचना. आकलन पुस्तिका क्या है, इसकी आवश्यकता क्या है, इसका ఉపయోగ कैसे करना है, అసెస్మెంట్ షెడ్యూల్ మరియు స్ట్రక్చర్ గురించి, అలాగే అసెస్మెంట్ బుక్లెట్ అంటే ఏంటి, ఈ అసెస్మెంట్ బుక్లెట్ ఎందుకు అవసరము, ఈ అసెస్మెంట్ బుక్లెట్ వల్ల ఉపయోగం ఏంటి అనే 4 అంశాలపైన ఈరోజు మనం ఈ సెషన్లో తెలుసుకోబోతున్నాం. మొదటిది అసెస్మెంట్ షెడ్యూల్. ఈ సంవత్సరం అసెస్మెంట్ షెడ్యూల్ ఎలా ఉండబోతుందో బ్రీఫ్గా మీకు వివరించబోతున్నాను. FA1 ఆగస్ట్ నెలలో, FA2 అక్టోబర్ నెలలో, SA1 నవంబర్ నెలలో, FA3 జనవరి నెలలో, FA4 ఫిబ్రవరి నెలలో, SA2 ఏప్రిల్ నెలలో నిర్వహించుకోబోతున్నాం. అయితే 9-10 తరగతులకు SA2ని మార్చి నెలలోనే నిర్వహించుకోబోతున్నాం. తర్వాత అసెస్మెంట్ స్ట్రక్చర్. అసెస్మెంట్ స్ట్రక్చర్ ఎలా ఉండబోతుంది? FA1కి సంబంధించి సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1గా మనము మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఇందులో మొదటిగా 15 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్కు కలిగి ఉంటాము. రెండవ సెక్షన్లో 2 మార్కుల ప్రశ్నలు 2 కలిగి ఉంటాము. మూడవ సెక్షన్లో 4 మార్కుల ప్రశ్నలు 2 కలిగి ఉంటాము. అలాగే 4వ సెక్షన్లో 8 మార్కుల ప్రశ్న 1 కలిగి ఉంటాము. మొత్తంగా 20 ప్రశ్నలు 35 మార్కులకు మనము కలిగి ఉంటాం. దీనికి మనకు 1 గంట 15 నిమిషాల సమయము కేటాయించబడుతుంది. తర్వాత 2 సమ్మేటివ్ అసెస్మెంట్స్ మనము ఈ వార్షిక సంవత్సరానికి కలిగి ఉంటాము. ఇందులో 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనము కలిగి ఉంటాము. ఒక్కొక్క ప్రశ్నకి 1 మార్కు కలిగి ఉంటాము. సెక్షన్ బిలో 2 మార్కుల ప్రశ్నలు 4 కలిగి ఉంటాము. సెక్షన్ సిలో 4 మార్కుల ప్రశ్నలు 5 కలిగి ఉంటాము. సెక్షన్ డిలో 8 మార్కుల ప్రశ్నలు 4 కలిగి ఉంటాము. మొత్తము 80 మార్కులకు గాను సమ్మేటివ్ అసెస్మెంట్లో 33 ప్రశ్నల్ని మనం కలిగి ఉంటాం. తర్వాత విద్యార్థుల యొక్క మార్కుల వివరాలు ఎలా మనం నమోదు చేయాలో, విద్యార్థి మార్కుల వివరాల దగ్గర మీకు టేబుల్స్ ఇవ్వటం జరిగింది. మొదటిగా ఫార్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించి మార్కులు ఎలా నమోదు చేయాలంటే టూల్ 1, టూల్ 2, టూల్ 3, టూల్ 4 మొత్తము కలిపి ఇక్కడ టేబుల్లో మీరు మార్క్స్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత SA1కి SA2కి సంబంధించి మార్క్స్ మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వార్షిక ఫలితాలని నమోదు చేయాల్సి ఉంటుంది. మీకు ఉపయోగపడేలాగా గ్రేడింగ్ విధానాన్ని కూడా అదే టేబుల్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. అసలు అసెస్మెంట్ బుక్లెట్ యొక్క అవసరత ఏంటి అనేది మనం చూసుకుంటే, ఈ అసెస్మెంట్ బుక్ని ఎలా మనం వివరించాలో ఈ స్లైడ్లో మనము చూడవచ్చు. ఈ బుక్ యొక్క స్ట్రక్చర్ 2 పరీక్షల నిర్వహణలతో నిండి ఉంది. మొదటిది ఫార్మేటివ్ అసెస్మెంట్, రెండవది సమ్మేటివ్ అసెస్మెంట్. మనకు ఫార్మేటివ్ అసెస్మెంట్లో 4 ఉపకరణాలు కలిగి ఉంటాం. మొదటి టూల్ స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్, छात्र की भागीदारी और चिंतन. రెండవది రిటర్న్ వర్క్, మూడవది ప్రాజెక్ట్ వర్క్, 4వది రిటర్న్ టెస్ట్, లిఖిత్ పరీక్ష. తర్వాత సమ్మేటివ్ అసెస్మెంట్స్ కలిగి ఉంటాం. ఈ అసెస్మెంట్ బుక్లెట్ని మనం ఎలా ఉపయోగించాలి ఈ స్లైడ్లో మనం తెలుసుకుంటాము. మనం వాడేటువంటి ఈ అసెస్మెంట్ బుక్లెట్లో MCQస్కి సంబంధించి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్స్ ఎలా రాయాలో క్వశ్చన్ నెంబర్స్ పక్కన బాక్సెస్ మీకు ఇవ్వడం జరిగింది. ఈ బాక్సెస్లో సరి అయిన సమాధానాన్ని మనం నింపాల్సి ఉంటుంది. అంటే ABCD ఆ క్వశ్చన్ పక్కన ఇవ్వబడినటువంటి బాక్స్లో మనము నమోదు చేయాలి. ఇలా మనకు 15 ప్రశ్నల్ని కలిగి ఉంటాము. దాని కింద మనకి 2 మార్కుల ప్రశ్నలకి కేటాయించబడిన స్థలము మనకు ఇవ్వబడింది. ఖచ్చితంగా క్వశ్చన్ సంఖ్యని చూసి మీరు ఆ బాక్సుల్లోనే మీ సమాధానాలని రాయాల్సి ఉంటుంది. తర్వాత OMR షీట్ని ఎలా మనం ఉపయోగించాలి? అసెస్మెంట్ బుక్లెట్లో పరీక్షలకి కావలసినటువంటి స్పేస్ ఇచ్చిన తర్వాత ప్రతి పరీక్ష వెనకల, అసెస్మెంట్ వెనక మీకు OMR షీట్ని అందించడం జరిగింది. ఈ OMR షీట్లో 5 కాలమ్స్ ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. పార్ట్ A, పార్ట్ B, పార్ట్ C, పార్ట్ D అండ్ పార్ట్ E. మొదటి
3 పార్ట్స్ని విద్యార్థులు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. పార్ట్ ఏలో విద్యార్థి యొక్క అపార్ ఐడి లేక పెన్ ఐడిని మనము నమోదు చేయాల్సి ఉంటుంది. దీని కొరకు కేవలము బ్లూ లేక బ్లాక్ పెన్ను మాత్రమే ఉపయోగించాలి. తర్వాత ఎగ్జామ్ కోడ్ని పార్ట్ బిలో మనము నమోదు చేసి కింద బబ్లింగ్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత పార్ట్ సిలో మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఇవ్వబోయే ఆన్సర్లని పార్ట్ సిలో బబుల్ చేయాల్సిన అవసరం ఉంది. మొదటి 15 ప్రశ్నలకు సంబంధించి బబుల్ చేయడానికి ఇక్కడ ప్లేస్ ఇవ్వబడింది. తర్వాత పార్ట్ డి మరియు పార్ట్ ఈని ఉపాధ్యాయులు నమోదు చేయవలసి ఉంది. దయవుంచి గమనించండి. పార్ట్ డిలో 16వ ప్రశ్న నుంచి 20వ ప్రశ్న వరకు విద్యార్థికి వచ్చిన మార్కులని మీరు బబ్లింగ్ రూపంలో అందించాల్సి ఉంది. తర్వాత పార్ట్ ఈలో విద్యార్థికి ఫార్మటివ్ అసెస్మెంట్లో వచ్చినటువంటి టూల్ 1, టూల్ 2 మరియు టూల్ 3 మార్కుల్ని నమోదు చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత 10వ తరగతికి సంబంధించి ఈ ఎస్ఏఎంపి సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1 ఎలాగ ఉండబోతుందో వివరించబోతున్నాను. 10వ తరగతికి సంబంధించి మొదటి 5 ప్రశ్నలు భాషా కీ బాత్లో నుంచి ఇవ్వబడతాయి. పబ్లిక్ పరీక్షల్ని దృష్టిలో ఉంచుకొని మొదటి 5 ప్రశ్నలు గతంలోని భాషా కీ బాత్లో మొదటి 12 పరీక్షల్లో ఇవ్వబడిన ప్రశ్నలు ఎలా ఉన్నాయో వాటిని ఆధారం చేసుకొని వాటిలో నుంచి ఒక 5 వ్యాకరణ అంశాలని తీసుకుని మీకు మొదటి 5 ప్రశ్నల్ని భాషా కీ బాత్లో ఇవ్వటం జరిగింది. వాటికి కూడా మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. మీరు సరి అయిన సమాధానాన్ని గుర్తించి రాయవలసి ఉంటుంది. తర్వాత 6వ ప్రశ్నగా ఒక అపఠిత్ గద్యని మీకు అందించబోతున్నాం. అపఠిత్ గద్యని మీరు చదివి ఆ గద్యాంశం ద్వారా చదివిన ఈ భాగంలో నుంచి ఒక 5 ప్రశ్నల్ని మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఆ 5 కూడా మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి. తర్వాత 7వ ప్రశ్న పఠిత్ పద్య. మనము FA1 సిలబస్లో నుంచి మీరు చదివిన కవితా భాగంలో నుంచి ఒక పఠిత్ పద్యాంశాన్ని తీసుకుని మీకు ఇవ్వటం జరుగుతుంది. ఆ పద్యాంశం పైననే 5 ప్రశ్నలు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ 5 ప్రశ్నలకు కూడా బహుళైచ్ఛికం అంటే మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి. తర్వాత 8 నుంచి 12 వరకు 5 ప్రశ్నలు మీకు 4 మార్కుల కొరకు ఇవ్వటం జరుగుతుంది. అందులో కేవలము 3 ప్రశ్నలు మాత్రమే మీరు సమాధానాలు మీ ఆకలన పుస్తిక అంటే అసెస్మెంట్ బుక్లెట్లో రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 8, 9 ప్రశ్నలు పద్యభాగం నుంచి, 10, 11 ప్రశ్నలు గద్యభాగం నుంచి, 12వ ప్రశ్న ఉపవాచకం నుంచి మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఈ 5 ప్రశ్నల్లో నుంచి కేవలము 3 ప్రశ్నలకు మాత్రమే మీరు సమాధానాలు అందించవలసి ఉంటుంది. తర్వాత 13వ ప్రశ్నగా మీకు 2 ప్రశ్నలు అంటే పాఠంలో నుంచి నిబంధనాత్మక ప్రశ్నలను 2 అడగటం జరుగుతుంది. ఒకటి పద్యభాగం నుంచి, రెండవది గద్యభాగం నుంచి. వీటికి ఇంటర్నల్ చాయిస్ కూడా ఉంటుంది. ఈ 2 ప్రశ్నల్లో నుంచి మీరు కేవలం 1 ప్రశ్నను మాత్రమే సమాధానం రాయవలసి ఉంటుంది. దీనికి 8 మార్కులు ఇవ్వటం జరుగుతుంది. మొత్తం కలిపి 1వ ప్రశ్న నుంచి 13వ ప్రశ్న వరకు 35 మార్కులకి ఉంటుంది. 10th క్లాస్ వారికి కూడా టూల్ 1, టూల్ 2, టూల్ 3 మరియు టూల్ 4 ఉంటాయి. టూల్ 1 మరియు టూల్ 3 అనేవి స్టూడెంట్ చేత చేయించవలసి ఉంటుంది. టూల్ 2 మాత్రము ఉపాధ్యాయుల చేత నమోదు చేయవలసి ఉంటుంది. అనగా నోట్బుక్స్, హోంవర్క్స్ కరెక్షన్ చేసి వాటి క్రింద రిమార్క్స్ రాయవలసి ఉంటుంది. టూల్ 4 అనేది రిటన్ టెస్ట్కి సంబంధించింది. ఈ విధంగా అసెస్మెంట్ బుక్లెట్ అనేది ఈ సంవత్సరం నుంచి తీసుకురావడం జరిగింది. ఇంతటితో ఈ సెషన్ ముగిసింది. ఈరోజు జరిగిన ఈ అసెస్మెంట్ బుక్లెట్ మీటింగ్ విజయవంతంగా ముగిసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు.